హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిల్లా ఆఫీషియల్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు: చికెన్ ని ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకోవాలి. పసుపు, హోల్ గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, కారం, గోంగూర. ఈ పేస్ట్ వచ్చేసి గోంగూరలో 2 పచ్చిమిర్చి వేసి ఉడికించి పేస్ట్ చేసి తీసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి నూనెను పోసి వేడెక్కిన తర్వాత గరం మసాలా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చిటికెడు పసుపుని వేసి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకొని మీ రుచికి సరిపడా కారంని వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడిని వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తరువాత మూత తీసి చూస్తే ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, చాలా టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.